నేషనల్ అప్డేట్స్ చూస్తే ముఖ్యమంత్రి జైలు నుంచే పాలన కొనసాగించవచ్చా? చట్టం ఎందుకు అనుమతి ఇస్తుందా? ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ భవిష్యత్ కార్యాచరణ చర్చనీయాంశమైంది. కేజ్రీవాలే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ నిర్ణయం తీసుకుంది. అటు కేజ్రీవాల్ కూడా జైలు నుంచే పాలిస్తారంటూ కీలక ప్రకటన చేశారు. స్వతంత్ర భారతంలో ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్టైన తొలి వ్యక్తిగా నిలిచారు కేజ్రీవాల్. రాజీనామా చేయకుండా జైలు నుంచే దేశ సేవ చేస్తా అంటున్నారు. అయితే జైలు నుంచి పాలన సాగించడం అంత ఈజీ కాదంటున్నారు న్యాయ నిపుణులు, జైలు అధికారులు. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే తీహారు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం తీహారు జైల్లో ఉన్న వ్యక్తిని కుటుంబ సభ్యులు, ఇతరులు వారానికి 2 సార్లు మాత్రమే కలిసే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనల మధ్య తీహారు నుంచి ఢిల్లీని ఏలటం కష్టమే. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రత్యేక అధికారాలతో ఏదైనా భవనాన్ని తాత్కాలిక జైలుగా మార్చి అక్కడి నుంచి కేజ్రీవాల్ పాలన సాగించేలా మార్పులు చేయొచ్చంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్. దీనికి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. కటకటాల వెనుక నుంచి ప్రభుత్వ కార్యకలాపాలను నడపడం లాజిస్టిక్గా అసాధ్యం. కానీ అలా నడపకూడదన్న నిబంధన అయితే లేదు. ఓ ముఖ్యమంత్రిని జైలు నుంచి పాలన చేయకుండా నిరోధించే చట్టం ఏదీ లేదు. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఏదైనా కేసులో దోషిగా తేలినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి అనర్హుడవుతారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ నిందితుడు మాత్రమే. మన రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి కేవలం 2 సందర్భాలలోనే తమ పదవులు కోల్పోతారు. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయినప్పుడు, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారు. ఢిల్లీ విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాత్ర కీలకం కానుంది. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయనే పరిస్థితులను కేంద్ర హోంశాఖ పరిశీలిస్తోంది. దీని ఆధారంగా ఎల్జీ కేజ్రీవాల్ను బర్తరఫ్ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఢిల్లీలో ఉండేది ప్రజాప్రభుత్వమే అయినా పాలనా వ్యవహారాల్లో ఎల్జీకి ప్రత్యేక అధికారాలు ఉంటాయి. దీంతో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు మరోవైపు ఢిల్లీ సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ను తప్పించాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. క్యాష్ ఫర్ కేసులో విచారణ వేగవంతం చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా నివాసాల్లో సోదాలు చేపట్టింది. కోల్కతాలోని మహువా ఇంటితో పాటు ఇతర నగరాల్లోని ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పార్లమెంటులో డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసుకు సంబంధించి ఈ సోదాలు చేపట్టింది సిబిఐ. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు మహువా మొయిత్రాపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించింది. లోక్పాల్ 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ తాజాగా సోదాలు చేపట్టింది. ఈ కేసు కారణంగానే లోక్సభ సభ్యత్వం కోల్పోయారు మహువా మొయిత్రా. కన్నడ రాజకీయాలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా బీజేపీ పూర్వ వైభవం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కన్నడ నటుడు శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకటనలు, హోర్డింగ్లపై నిషేధం విధించాలని ఈసీకి లేఖ రాసింది బీజేపీ ఓబీసీ మోర్చా. ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ భార్య గీత కర్ణాటకలోని శివమొగ్గ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఎలాగైనా తన భార్యను లోక్సభ సభ్యురాలిగా చూడాలనుకుంటున్న రాజకుమార్ ఆమె తరపున ఎన్నికల ప్రచారం సైతం ప్రారంభించారు. 3 రోజుల క్రితం శివమొగ్గలో భార్య గీతతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించిన శివరాజ్ కుమార్ తన భార్యను గెలిపించాలని అభ్యర్థించారు.
అయితే రాష్ట్రంలో ప్రజాదరణ కలిగిన శివరాజ్ కుమార్ ఎన్నికల ప్రచారం చేయటాన్ని బీజేపీ తప్పుపడుతోంది. ఎన్నికల సమయంలో శివరాజ్ కుమార్ సినిమాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని, అందువల్ల వాటితో పాటు ఆయన ఇచ్చే ప్రకటనలు, హోర్డింగ్లను నిషేధించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాసింది బీజేపీ. బీజేపీ రాసిన లేఖను పరిశీలిస్తున్నట్లు కర్ణాటక సీఈఓ మనోజ్ కుమార్ మీనా తెలిపారు. 2019లోని కర్ణాటకలోని 28 స్థానాల్లో 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారం కోల్పోయింది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. శివమొగ్గలో బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్ర పోటీ చేస్తున్నారు.